కొంచెం ముందుకెళ్ళండి డాక్టర్ గారు నేను డాక్టర్ శ్రీమన్ నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఒక 15 days బ్యాక్ ఒక పేషెంట్ 45 years ఫిమేల్ పేషెంట్ వచ్చారు పెయిన్ అబ్డామెన్తో. ఎవాల్యుయేట్ చేస్తే సిటీ స్కానింగ్లో ప్యాంక్రియాస్లో పెద్ద ట్యూమర్ ఉందని వచ్చింది. సో మనం సర్జరీ ప్లాన్ చేసాము. సర్జరీ పేరేమో విపిల్స్ సర్జరీ అంటామండి. అదేంటంటే ప్యాంక్రియాస్లో ఉన్న హెడ్ పార్ట్లో ఏదైనా ట్యూమర్ ఉంటే ఆ ట్యూమర్ని తీయడానికి చేసే సర్జరీ పేరు విపుల్ సర్జరీ. విపుల్స్ ప్యాంక్రియాటికో డియోడినెక్టమీ అంటాము. ఇట్స్ బిగ్ సర్జరీ అండి. ఆల్మోస్ట్ 6 to 8 hours టైం పడుతుంది. ఓకే, సో 3 areasలో కట్ చేయాల్సి వస్తుంది అనమాట. లైక్ ఏ లివర్ డ్రైనేజ్ పైప్, స్టమక్ లాస్ట్ 1/3 పార్ట్, స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఫస్ట్ 10 centimeter పార్ట్ మనం కట్ చేస్తాము ఎలాంగ్ ప్యాంక్రియాటిక్ హెడ్ అనమాట. కట్ చేసిన తర్వాత చిన్న పేగను తీసుకొని ప్యాంక్రియాస్కి, లివర్ డ్రైనేజ్ పైప్కి, తర్వాత స్టమక్కి, మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్కి ఆల్మోస్ట్ 4 joints చేస్తాము. తర్వాత పేషెంట్కి కనుక ఒకవేళ ఎందుకంటే ఇన్ని జాయింట్స్ చేస్తున్నాం కాబట్టి ఏమైనా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో ఫీడింగ్ యాక్సెస్ కోసం మళ్ళీ చిన్న పేగలో ఒక చిన్న ట్యూబ్ కూడా పెడతామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 8 hours సర్జరీ అనమాట పేషెంట్కి. సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంది. ఫస్ట్ డేనే వెంటిలేటర్ నుంచి రిమూవ్ చేసేసాము. ఆల్మోస్ట్ 6th day పేషెంట్కి ఫుడ్ ఇవ్వటం స్టార్ట్ అయ్యింది. 6th డేనే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం అయిందన్నమాట. సో ఎందుకు మనకి ఇంత పర్టికులర్ అంటే జనరల్గా క్యాన్సర్స్ పేషెంట్స్ వాళ్ళకి ప్యాంక్రియాస్లో 3 parts వస్తాయండి: హెడ్, నెక్, బాడీ, టెయిల్ అని. సో జనరల్గా ప్యాంక్రియాస్లో వచ్చే ట్యూమర్ మనకి 1 centimeter 2 centimeter ఉంటేనే హై రిస్క్ అని చెప్తాము. ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ 10 centimeter ట్యూమరు హెడ్ రీజన్లో. హెడ్ అని మనం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే లివర్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషను, ఇంటెస్టైన్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషను ఉండే పార్ట్ అనమాట అది. ఈ పేషెంట్కి పెక్యులర్ ఏమైందంటే 10 centimeter ట్యూమరు, అది కూడా లివర్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పార్ట్, పోర్టల్ వీన్ అంటాము, అది ఆల్మోస్ట్ 1/3 గట్టిగా ఇన్వాల్వ్ అయిందనమాట. సో ఆ పోర్టల్ వీన్ అనే దానికి ఇంజురీ చేయకుండా మనం ట్యూమర్ని రిమూవ్ చేయడం అయింది. తనకి బయాప్సీలో స్పెన్ అని చెప్తామండి, అంటే సాలిడ్ పాపిల్లరీ ఎపిథీలియల్ న్యూయోప్లాజం అనమాట, సూడో పాపిల్లరీ. సో ఇది ఫీమేల్స్లో చాలా ఎక్కువ కామన్ అనమాట మేల్స్తో పోలిస్తే. ఎలా కారణం అడుగుతారు జనరల్గా, ఎలా వస్తుందండి ఈ ట్యూమర్ అని చెప్తాము. ఇది ఏంటంటే బై బర్తే కొన్నిసార్లు మన జర్మ్ సెల్ అని ఉంటాయి అనమాట, అవి ప్యాంక్రియాటిక్ ఏరియాలో స్టక్అప్ అయ్యి అక్కడి నుంచి వచ్చే ట్యూమర్. సో అందుకే తన కంప్లైంట్ కూడా వేగ్ పెయిన్ అబ్డామిన్ అనమాట, వేరే అదర్ కంప్లైంట్స్ ఏమీ ఉండవు. ఓకే, సో సర్జరీ చేసిన తర్వాత బయాప్సీలో కూడా స్పెన్ అనే వచ్చింది. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ అట్లా ఏమీ ఉండదు, ఎందుకంటే అది క్యాన్సర్ కాదు, ఇట్స్ క్యాన్సర్ లాంటిది అనమాట. లో మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ అంటాము. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 0 కాంప్లికేషన్ అండి. ఈరోజు మనం సూచర్స్ కూడా రిమూవ్ చేయడం అయినది. సో కనీసం ఒక స్టిచ్ కూడా ప్రాబ్లం అవ్వలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ సెటప్లో ఇలాంటి మేజర్ సర్జరీస్ ఏంటంటే హై కాస్ట్ ఉంటుంది. యాక్చువల్గా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సపోజ్ బిగ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 8 to 9 lakhs అలా ఉంటుంది అనమాట. మనం చాలా తక్కువ ప్రైస్, ఆల్మోస్ట్ 50% ప్రైస్కి కంఫర్టబుల్గా పేషెంట్ కంఫర్టబుల్గా అన్ని ట్రీట్మెంట్ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ చేసి పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సర్జరీస్ చేయడానికి మనకి బ్యాకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జరీ చేసే టైంలో బ్లీడింగ్ అవ్వటము, బీపీ ఫ్లక్చుయేట్ అవ్వటం చాలా కామన్ ఉంటుంది. సో ద బెస్ట్ ఎనస్థీషియా టీము సత్యనారాయణ సారు అండ్ హిస్ టీమ్, శివానంద్ సారు, స్వరూప మేడము. తర్వాత సర్జరీ చేసేటప్పుడు కూడా సిస్టర్ అసిస్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నర్సింగ్ మన ఓటీ సిస్టర్స్ అసిస్టెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. జ్యోత్స్న సిస్టర్, ప్రతిభా సిస్టర్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. పోస్ట్ ఆపరేటివ్ అయిపోయిన తర్వాత క్రిటికల్ కేర్, ఐసీయూ, ఇది అంతా ఇంత మేజర్ సర్జరీస్ అన్నీ ఎప్పుడు టీం వర్క్ అండి. సర్జరీ చేసేటప్పుడు ఎనస్థీషియా, ఓటీ స్టాఫ్ ఎట్లా ఇంపార్టెంట్, సర్జరీ అయిపోయిన తర్వాత క్రిటికల్ కేర్ ప్రదీప్ సార్ అండ్ టీమ్ చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే సర్జన్ అనేది సర్జరీ చేయడం వరకే ఉంటుంది, మిగతా పార్ట్ అంతా మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్, ఓటీ స్టాఫ్, క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, సర్జరీ అయిపోయిన తర్వాత వార్డ్ సిస్టర్స్ వీళ్ళంతా హెల్ప్ ఉంటుంది. అదేవిధంగా ఎనీ టైం మేనేజ్మెంట్ హెల్ప్ అనేది వెరీ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ కోఆపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎడినోకార్సినోమా అని చెప్తారు, ప్యాంక్రియాటిక్ ఎడినోకార్సినోమా. ఎప్పుడు క్యాన్సర్స్ ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశంతో మనం బయాప్సీ, సర్జరీ అయిపోయిన తర్వాత చేసే బయాప్సీలో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని, సపోజ్ లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా కట్ ఎడ్జ్లో క్యాన్సర్ ఉందనుకోండి, కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈ స్పెన్ అనే కండిషన్లో ఏంటి అంటే వీళ్ళకి లింఫ్ నోడ్స్ ఏం పాజిటివ్ ఉండవు, లో మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్ అంటే ఇది క్యాన్సర్ కాదు, ఇట్స్ ఎ క్యాన్సర్ టైప్ అని చెప్తాం అనమాట.
సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 0%. మనం అన్నీ కలిపి అండి, అడ్మిషన్ నుంచి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కలిపి 4లో కవర్ చేస్తామండి, 4 lakhs. నార్మల్గా అయితే ఇట్ విల్ కవర్ అట్లీస్ట్ 8 to 9 lakhs పడుతుందండి. జనరల్గా వీక్లీ వన్స్ ఒకటి చేస్తామండి. ఏమండి లక్ష్యం నార్మల్గా వేగ్ పెయిన్ అబ్డామిన్ అని చెప్తారండి, వెయిట్ లాస్ అను బాడీ వెయిట్ తగ్గాము అని చెప్తారు, ఆకలి తగ్గిందని చెప్తారు. మెయిన్ 3 కంప్లైంట్ ఉంటుంది. కొంతమందిలో జాండీస్తో కూడా వస్తారనమాట. జాండీస్తో వస్తే జనరల్గా మనము క్యాన్సర్ లాగా ట్రీట్ చేస్తాం, ఎవాల్యుయేషన్ అంతా క్యాన్సర్ లాగా వెళ్తుంది అనమాట. స్టేజెస్ అయితే క్యాన్సర్ పేషెంట్స్కి ఉంటుందండి. యాక్చువల్గా ఓన్లీ ప్యాంక్రియాస్లో ఉంటే స్టేజ్ 1 అంటాము, ప్యాంక్రియాస్కి ఉన్న పక్కనున్న వెజల్స్కి స్ప్రెడ్ అయితే స్టేజ్ 2 అంటాం, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయితే స్టేజ్ 3 అంటాం, లివర్కి స్ప్రెడ్ అయిపోతే స్టేజ్ 4 అంటాం. లేడీస్లో సేమ్ లక్షణాలు ఉంటాయండి, బట్ క్యాన్సర్స్ అయితేనేమో జెంట్స్లో ఎక్కువ, ఇలాంటి స్పెన్ అనే కండిషన్స్ ఏమో ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేటు విపుల్ సర్జరీ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్ ఉందండి. ఒక 5% ఏంటంటే కొంచెం లీక్స్ అవుతాయి అనమాట, అంటే మనం పేగులను అతికిస్తాం కదా, వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక 5 days 10 days ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే దే ఆర్ సో గెటింగ్ నార్మల్ అండి. తల్లిదండ్రులు నార్మల్గా ఈ రోజుల్లో క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా రీజన్స్ ఏం లేదండి, బట్ జెనెటికల్గా అంటే లైక్ ఫ్యామిలీలో తల్లిదండ్రి అని కాదు, మన జీన్స్లోనే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేషెంట్కి ఉన్న కండిషన్లో ఏంటి అంటే మన బాడీ వచ్చేటప్పుడే బై బర్త్ వచ్చేటప్పుడే జర్మ్ సెల్ అని ఒకటి ఉంటుంది, అంటే అది ఎలాగైనా మారుతుంది అనమాట, లైక్ క్యాన్సర్ కింద మారచ్చు, బోన్ కింద, అలాంటి దానివల్ల వస్తుంది ఈ కండిషన్. బట్ క్యాన్సర్స్ జనరల్గా బై బర్త్ మనకు ఆల్రెడీ ఇంప్రింట్ అయ్యే వస్తాము. క్యాన్సర్స్ అయితే 50 ఏజ్ గ్రూప్లో ఎక్కువ అండి. ఈ స్పెన్ అనే కండిషన్ 30 years ఏజ్ గ్రూప్లో కామన్. టీమ్ ఎఫర్ట్, టీమ్కి ఒక లీడర్ ఉండాలి, మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేయాలి. దాంట్లో లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే మిగతా వాళ్ళందరూ మేము వీఆర్ ఆల్ వర్క్ యాజ్ ఎ టీమ్. అప్పుడే ఇటువంటి పేషెంట్స్, కాంప్లికేటెడ్ పేషెంట్స్ బయటకు వస్తారు. డాక్టర్ వల్ల నిజంగా చెప్తాను కదా, సినిమాల్లో బాలకృష్ణ కన్ఫర్మ్ చెప్తాను, ఇలాంటి డాక్టర్ చెప్తాను నా ఒపీనియన్లో వరల్డ్లో లేరు. చాలా సక్సెస్గా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశాను. చాలా సూపర్ డాక్టర్ ఆయన, ఒక ఫ్యామిలీ మెంబర్ ఆయన మనకు మంచిగా ట్రీట్ చేసిండు. ఇలాంటి డాక్టర్ ప్రతి హాస్పిటల్లో ఉండాలని నా కోరిక అంతే. కానీ ఆపరేషన్ అయితే ఎక్సలెంట్. మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ పర్టికులర్ సర్జరీ అంటే రెగ్యులర్గా మనం చూస్తుంటాము హాస్పిటల్స్లో ఈ సర్జరీస్ అవుతుంటాయి, బట్ ఏంటంటే దిస్ ఈజ్ అ రియలీ వెరీ స్పెషల్ కేస్. లైక్ రికవరీ అనేది ఇంత ఫాస్ట్గా అనేది చాలా రేర్ పేషెంట్స్లో చూస్తాం. ద పేషెంట్ వెన్ దే కేమ్ వీ ఎక్స్పెక్టెడ్ మేబీ 10 days 15 days అని అనుకున్నాం, బట్ ద day 2 day 3 మనం ఇంట్యూబేషన్ నుంచి తీసేసాము. ఆ తర్వాత కూడా ఐసీయూలో కూడా వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఈస్ దేర్. అండ్ కమింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి సర్జరీస్ సక్సెస్గా చేస్తామని చెప్పేసి చాలా అదిగా మా డాక్టర్ గారి సమక్షంలో చెప్తున్నాను. అండ్ దీంతోపాటు ఇంకా అదర్ సర్జరీస్ కూడా మన దగ్గర క్రిటికల్ సర్జరీస్ అన్నీ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ స్పెషాలిటీ ఈజ్ దేర్ ఇన్ దిస్ హాస్పిటల్. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ పేషెంట్కి కూడా మా సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ యూ వాంట్ టు సే, ప్లీజ్ సే సంథింగ్. థ్యాంక్ యూ.